వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది మనందరికీ తెలిసిన విషయమే. అదానికి ఇతనికి ఎలాంటి ఒప్పందం జరగలేదు, 1750 కోట్లలో నా పేరు ఎక్కడ ఉంది అని చెప్పి అనడం. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మరి ఎవరో ఈయన పేరు లేకుండా ఈయన ప్లేస్ లో ఇంకెవరన్నా పెట్టారా ఏంటి అన్నట్టుగా షర్మిల కూడా నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు స్పందించారు షర్మిల గారు. నువ్వు ఒకవేళ నిజంగానే ఈ స్కామ్ లో నువ్వు లేవు అని అంటే గనక బైబిల్ మీద ప్రమాణం చేయి అని చెప్పి ఇంకా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే ఈ అంశాల మీద ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మరి అయితే ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్, సరే అన్నా చెల్లెళ్ళ అనుబంధం చెడి రచకెక్కింది ఈ విషయం. అయితే ఆయన ఏది మాట్లాడినా సరే ఈవిడ విరుద్ధంగా మాట్లాడడం ఒక ఎత్తు అయితే నిన్న కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే వాటికి సమాధానం ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లేరు. మరి చెప్పడానికి అవకాశం కూడా లేనట్టే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది సార్? నమస్తే మారిత. నమస్తే సార్. ఇప్పుడు అన్నా చెల్లెల అనుబంధం అన్నా కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రియాంక ఎంపీగా గెలిచింది వాయనాడులో. రాహుల్ గాంధీ ఎంత సాధారణంగా ఆమెని పార్లమెంట్ లో ఆహ్వానించి ఫోటోలు తీశాడు, ఆ ప్రచారంలో ఎలా పాల్గొన్నాడు. అసలు వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూస్తే దేశానికి ఒక ఆదర్శంగా ఉంది. మరి వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూస్తే కంపరం కొడతాం ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పడింది కదా సార్, అందుకనే కంపరంగా ఉంది చూసే వాళ్ళకి. అదే వీళ్ళు ఆస్తుల దగ్గర ఆ చెల్లికి చేసినటువంటి అన్యాయం కానీ, రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి మోసం చేయడం కానీ, ఎన్నికల్లో వాడుకోవటం, ఆ తర్వాత ఇంట్లో నుంచి తరిమేయటం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి కంపేర్ చేయడం సరే కానీ ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు, రాజీవ్ గాంధీ. ఈ రాజశేఖర రెడ్డి కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. అక్కడ తల్లి పిల్లలు ఎలా ఉన్నారు, ఇక్కడ తల్లి పిల్లలు ఎలా ఉన్నారు, వేరే చేసుకోమని చెప్తున్నాను ప్రజలకి. కాబట్టి ఇతను ఎంత దుర్మార్గుడో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇక మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. ఇప్పుడు మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తావా అని చెప్పి షర్మిల గారు ఒక లేఖ రాసింది. నిజంగా అది జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే స్వీకరించాల. మొన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడి మళ్ళీ నాకు శాలువ కప్పాలా, పూలదండలు వేయాలా, నాకు బిరుదులు ఇవ్వాలా అని చెప్పేసి మాట్లాడాడు. ఏం చెప్తాడు? గుజరాత్ లో రూపాయి 99 అంటే అక్కడ దగ్గర ఉంది. ఆ రాజస్థాన్ ఎడారి గుజరాత్ కి అక్కడ తక్కువగా వెళ్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పోల్స్ వేసుకుంటూ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవన్నీ వచ్చేటప్పటికి రేట్ అవుద్ది. అయినప్పటికీ వాళ్ళు ₹2.49 మనకు సప్లై చేస్తామన్నారని చెప్పి అబద్ధం మాట్లాడారు. కానీ వాస్తవానికి అప్పటికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి పీపీఏలు ₹2.17 సప్లై చేస్తా ఉన్నాయి. మొదట్లో ₹5.25 స్టార్ట్ అయినా ఈ సౌర విద్యుత్ తర్వాత ఈ విండ్ ఎనర్జీ ఏంటో రాను రాను ప్రతి సంవత్సరం దాని పెట్టుబడి వస్తూ ఉంటది కాబట్టి అది చీప్ అయిపోద్ది. అందుకనే రద్దు చేయవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం కూడా లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డికి. ఆ పెట్టినటువంటి కంపెనీలు, జపాన్ కంపెనీలు కూడా చెప్పినాయి. కానీ అతను కేవలం ఇందులో అవినీతి చేయాలనేటువంటి ఉద్దేశంతో వాటిని రద్దు చేశాడు. ₹2.17 దొరికేటువంటి కరెంటుని ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ అప్పటికే ఆర్థిక శాఖ చెప్పింది, మీరు ఏ అగ్రిమెంట్ చేసుకున్నా ₹2.49 అన్ని ట్రాన్స్మిషన్ ఛార్జీలు, జిఎస్టి, ఇతర అన్ని కూడా కలిపి చేసుకోవాలని చెప్పేసి సలహా ఇచ్చింది. 2 సార్లు లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ. అయినా అతను పెడచెవిని పెట్టుకొని ఆ ₹1750 కోట్ల తీసుకోవటం కోసం అగ్రిమెంట్ రాసి ఇటు క్యాబినెట్ కి అబద్ధం చెప్పాడు, ఇప్పుడు ప్రజలకు కూడా అబద్ధం చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇది చూడండి, ఒక యూనిట్ కి ₹2.42. ఇది ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లో సెకీ కమిషన్ 7 పైసలు, జిపిఏ ₹2.21, జిఎస్టి 30 పైసలు, ట్రాన్స్మిషన్ నష్టాలు 13 పైసలు,
ఒక యూనిట్ కి ₹5.13 అవుతుంది ఈయన చేసుకున్నటువంటి ఒప్పందం. ఇతను ఏం చెప్తాడు? తమిళనాడు ₹2.61 చేసుకుంది, ఛత్తీస్గఢ్ ₹2.62 చేసుకుంది, ఒరిస్సా ₹2.62 చేసుకుంది, నేను ₹2.49 చేసుకున్నా అని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడు. కానీ ఇప్పుడు వాస్తవానికి మొత్తం ఎంత పడింది? ₹5.13 తీసుకున్నాడు. కానీ అప్పటికే పీపీఎల్ ఎంతకి ఇస్తున్నాయండి? ₹2.17 లోకల్ ఈ అనంతపురం, ఈ రాయలసీమలో పెట్టినటువంటి ఈ పీపీఎల్ పవర్ ప్రాజెక్ట్స్ అగ్రిమెంట్స్ ద్వారా వాళ్ళు ఈ పవన విద్యుత్తు, ఈ సౌర విద్యుత్తు చాలా చీప్ అయిపోయింది అప్పటికే. అయినప్పటికీ అతను వాటిని రద్దు చేసి దీన్ని ఒప్పందం చేసుకున్నాడు ₹5.13. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? ఈ సెక్యూ వాళ్ళు ఏమైనా సప్లై చేశారా కరెంటు? చేయలా. ఇప్పుడు కూడా చేయలా. ఈ సంవత్సరాలు కూడా చేయలా. ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడు? మార్కెట్లో ₹12 ఒకసారి, ₹14 ఒకసారి కొన్నాడు. ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు? థర్మల్ స్టేషన్స్ వర్క్ చేయడం ఆపేశాడు. కొన్ని యూనిట్లు ఆపేశాడు. అక్కడే ప్రొడక్షన్ లేకుండా పోయింది. దాంతో బయట మార్కెట్లో కొన్నాడు. దాంట్లో అవినీతి. సెకి సప్లై చేయకపోగా పాత పీపీఎల్ని రద్దు చేసి థర్మల్ పవర్ ప్రొడక్షన్ లేకుండా పోయి ₹12, ₹14 కొని ప్రజల మీద ₹18,000 భారం వేశాడు. అది ఇప్పటికి ఈ నెలలో కూడా ₹9,000 అది కంటిన్యూ అవుతా ఉంది అతను చేసినటువంటి పని వల్ల. దీన్ని ఎప్పటికి ఎలా సంస్కరించాలో, ఎలా సర్దుబాటు చేయాలో ఈ ప్రభుత్వానికి తెలియట్లా. కాబట్టి పచ్చి అబద్ధం చెప్పాడు. దీని మీదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ పత్రికల్లో వచ్చినటువంటి మీ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి ₹5.13 సంగతి ఏంటి చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, ఏమని అతను కావలసిన మీడియాని తెచ్చుకుంటాడు. కావలసిన మీడియాని ఈనాడిని పిలవడు, ఈటీవీని పిలవడు, ఏబిఎన్ పిలవడు, ఆంధ్రజ్యోతిని పిలవడు, TV5ని పిలవడు, మహాన్యూస్ని పిలవడు. అతని అనుకూలమైనటువంటి ఛానల్ని పేపర్ని పిలుస్తాడు. ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా జవాబు చెప్పలేడు. ఇప్పుడు ఇందులో ఆదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి మధ్య ₹1,750 కోట్ల కుంభకోణం జరిగిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయలా. నేషనల్ పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు 12 పత్రికలు రాసినాయి. మరి ఈ రెండింటి మీదే నేను పరువు నష్టం దావా వేస్తాను, 48 గంటలు టైం ఇస్తున్నాను అన్నాడు. మరి వాటి సంగతి ఏంటి? వాళ్ళ మీద దావా వేయడా? నిజంగా వేయాలి. అతను 48 గంటలు దాటి వస్తుంది. మరి రేపు సోమవారం నాడు వేస్తే ఈ అగ్రిమెంట్ ₹513 సంగతి ఏంటని ఈ పత్రికలే చెప్పి రివర్స్ అతనికి పెనాల్టీ. మొన్న విజయబాబుకి ₹50,000 పెనాల్టీ వేసింది కదా హైకోర్టు. ఇతనికి ఈ రకంగా ఏ హైకోర్టుకి ఏమైనా వెళ్ళాడని 100 కోట్లకి వేస్తానన్నాడు. ఇతనికే 100 కోట్లు పెనాల్టీ వేసేటువంటి పరిస్థితి వస్తుంది ఇతనికి. కాబట్టి అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల్లో ఆరితేరిపోయాడు. ఇటు ప్రజల్ని, అటు ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని అందరికీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ షర్మిల చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమన్నాడు. అతను నేనేమంటున్నాను అంటే షర్మిలకి అతను అబద్ధాలు చేయడం బైబిల్ కూడా వాడుకుంటాడు. తల్లిని చెల్లిని వాడుకొని డస్ట్బిన్ లో ఎలా పడేశాడు, త్రోఅవుట్ చేశాడో బైబిల్ కూడా వాడేసుకుంటాడు. అతనికి నిబద్ధత లేదు. సొంత బాబాయ్ మర్డర్ మీద ఏం మాట్లాడాడో చూసాం కదా. ఆ సునీత భర్తని ఏ రకంగా ట్రోల్ చేశాడో చూసాం కదా. చెల్లి మీద ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడో చూసాం కదా. తల్లి మీద ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడో చూశాడు కదా. బైబిల్ మీద కూడా ఇతను ఖచ్చితంగా అబద్ధపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అందులో ఏం సందేహం లేదు. ఇతనికి ఏం మోరల్ వాల్యూస్ అసలు లేనే లేదు. దేవుడు అంటే భయం అసలే లేదు. హరిత రైట్ సార్. మీ డిమాండ్స్ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాం సార్. ఆయన స్వీకరిస్తారో లేదో మనకు తెలియదు, కానీ అయితే మనం అయితే కోరుకుందాం, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకే సార్, తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.